ఈరోజు మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏఐతో ఆగలేదు. ఒకప్పుడు నేను ఏఐ మాట్లాడాను, ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాను. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే సూపర్ కంప్యూటర్ కంటే ఇంకా ఫాస్ట్గా కంప్యూట్ చేసేది గేమ్ చేంజర్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే మొన్న చెప్పాను ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు. వాజ్పేయి గారు ఉన్నప్పుడు హైటెక్ సిటీ ఐటీ, ఈరోజు మీ సమక్షంలో క్వాంటమ్ వ్యాలీ విత్ ఏఐ, దిస్ ఈజ్ ఎ గేమ్ చేంజర్ అని చెప్పాను. మీరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా రియల్ టైంలో పరిష్కారం అవుతాయి. భవిష్యత్తులో ఇంకా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, కానీ గవర్నమెంట్లో ఉండే వ్యక్తులందరినీ ఏకత్రాటిపైకి తేవాలన్నా, ఒక యూనిఫామ్గా అందరినీ పనిచేయించాలన్నా, లేకుంటే నేను అందుకే అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మీరు కష్టపడద్దండి, స్మార్ట్గా పనిచేయండి అని. రెండోది, ఇష్టపడి పనిచేస్తే ఎప్పుడు కష్టం ఉండదు. కొంతమంది మా వాళ్ళందరికీ చెప్తా ఉంటే నేనేదో వాళ్ళ మీద ఒత్తిడి తీసి ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్. ఒకసారి ఆన్లైన్లో వచ్చినాక ఎక్కడ పోతా ఉండడు, ఒక 5 నిమిషాలు చూసేసి ప్రైవేట్ వ్యక్తులు మీరెట్లా పని చేస్తున్నారు, మా ఆఫీసులు కూడా మరి పనిచేసే రోజులు వచ్చేసాయి. ఏ వ్యక్తికి కూడా 5-10 కంటే ఫైల్స్ ఉండవు. 10 ఫైల్స్ అయిపోతే ఒక అర్ధ గంటకు అయిపోతాయి. కాబట్టి ఒకప్పుడు నేను హైదరాబాద్లో ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినప్పుడు చూశాను, ఫైల్ ఎక్కడుందో తెలియదు. ఒక సెక్రటరీ ఉంటాడు, జాయింట్ సెక్రటరీ ఎక్కడో ఉంటాడు, అసిస్టెంట్ సెక్రటరీ ఇంకెక్కడో ఉంటాడు. ఆ రూములు పోతే ఏ ఫైలు కనపడదు, ఎత్తుక్కోవాలి. ఇప్పుడు ఏ బాధ లేదు, ఏ ఫైల్, ఆల్ ఫైల్స్ ఆర్ ఆన్లైన్. మనీ ఖర్చు పెట్టడం ఆన్లైన్. ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చామంటే, రేపు రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రంలో ఎవ్రీవేర్ సెన్సార్స్ వచ్చేస్తున్నాయి, ఐఓటీ డివైస్ వచ్చేస్తున్నాయి, డ్రోన్స్ వచ్చేస్తున్నాయి. అదే సమయంలో సెటిలైట్ ఉంది, సీసీటీవీ కెమెరాస్ ఉన్నాయి, వేరబుల్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను, అప్పుడప్పుడు చెప్తా ఉంటాను మీకు కూడా. ఇది ఇప్పుడు కాస్ట్లీ, రేపు రాబోయే రోజు బ్రేక్ త్రూ వస్తుంది. నిద్రలేసి చూస్తే బాడీ రెడీనెస్ తెలుస్తుంది, ఎంత నిద్రపోయామో క్వాలిటీ ఆఫ్ స్లీప్ తెలుస్తుంది. ఒకవేళ నిద్ర తక్కువ పోతే ఇంకొక హాఫ్ అన్ అవర్ పడుకొని బాడీని ఛార్జ్ చేసుకోవచ్చు మనం. ఆ రోజులు వచ్చేసాయి. ఎంత తిన్నామో మనం చూసుకొని గ్లూకోజ్ లెవెల్ చూసుకొని మీరు భోంచేసే రోజులు వచ్చాయి. గ్లూకోజ్ ఎక్కువ ఉంటే తగ్గించుకుంటే డయాబెటీస్ మెడిసిన్ తగ్గించుకోవచ్చు. అంటే మీ ఆరోగ్యం మన చేతుల్లో ఉంది. ఆ రోజులు వచ్చాయి. రేపు హాస్పిటల్కి పోయి ఇంటెన్సివ్ కేర్లో ఉండాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉంటే వేరబుల్స్ పెట్టుకుంటే హాస్పిటల్ నుంచి, కంట్రోల్ రూమ్ నుంచి వాళ్ళు మానిటర్ చేసి మిమ్మల్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు లిఫ్ట్ చేసే పరిస్థితికి వస్తున్నారు. అంబులెన్స్లు రెడీగా ఉంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఎయిర్ అంబులెన్స్ కూడా వచ్చేసే పరిస్థితికి వస్తున్నాయి. అంటే ఇక్కడ నేను అందుకనే ఇప్పుడు మీరు ఆలోచించాల్సింది, ఇప్పుడు మేము చేసుకొచ్చే నిర్ణయం వల్ల అనేక మార్పులు తీసుకొస్తున్నాం. ఇటీవల కాలంలో మీరు చూస్తున్నారు, వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఇప్పటికే 330 సర్వీసులు ఇస్తున్నాం. ఈ నెలలో 400 ఇస్తాం. రాబోయే రోజుల్లో 2 నెలల్లో 3 నెలల్లో 100% అన్ని సర్వీసులు, మీరు ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా. ఇప్పుడే ఒక మిత్రుడు ప్రజెంట్ చేశాడు, ఎట్లయితే అనిమల్ పౌల్ట్రీలో టెస్టింగ్ కోసం అని చెప్పి. మీరు గవర్నమెంట్లో ఊరికే మేము ఇచ్చిన నెంబర్ని ఇచ్చేసి మన మిత్ర హాయ్ అని మీకు ఏ పని చెప్పినా అది చేసి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ కానీ టెస్ట్ పంపించే పరిస్థితికి వస్తూ ఉంది. ఇట్ ఈజ్ ఏ ఇమాజినరీ వరల్డ్లో నివసిస్తున్నాం. ఈరోజు రాష్ట్రం మొత్తం నేను చెప్పినట్టన్నీ పెట్టిన తర్వాత ఎయిర్ క్వాలిటీ, ఎయిర్ డైరెక్షన్, టెంపరేచర్, హ్యూమిడిటీ, రెయిన్ఫాల్, థండర్ బోల్ట్స్, లేకపోతే మీకు కావాల్సినటువంటి రిజర్వాయర్స్లో నీళ్లు, సాయిల్ మాయిశ్చర్, ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. 30 పారామీటర్స్ ఆన్లైన్లో మీకోసం పెడతాం. అది చూసుకొని మీ యాక్టివిటీ మీరు స్టార్ట్ చేసే పరిస్థితి వస్తుంది. వ్యవసాయం చేయాలన్నా,
ఎండలు ఎక్కువ ఉంటే మీ పర్యటన వాయిదా వేసుకోవాలన్నా, లేకపోతే హ్యూమిడిటీ ఎక్కువ ఉంటే మంచినీళ్ళు కూడా తీసుకుపోవడం, పక్కన ఉంటే బటర్ మిల్క్ తీసుకెళ్ళడం రోడ్ల మీదకి. అంటే వర్షం పడితే ముందుగానే చెప్పడం, వర్షం వస్తుంది చూసుకోమనడం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలనో మీ మీద ఆధారపడుతుంది. అది ఆధారపడి చేసుకోగలిగితే మనం చాలా ఈజీగా ఉంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మన మిత్రులు కొంతమంది బ్యూటిఫుల్గా గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్, ఒక పక్కన టెక్నాలజీ మొత్తం ఉపయోగిస్తాం, ఇంకొక పక్క గవర్నమెంట్ ఇచ్చే ఇన్సెంటివ్స్ అన్నీ కూడా చాలా పగడ్బందీగా ఇస్తాం, ఇంకొక పక్కన హ్యావ్స్ అండ్ హ్యావ్ నాట్స్ మధ్య వ్యత్యాసాలు తగ్గించడానికి ఆలోచిస్తాం. నేను ఎన్నోసార్లు చెప్పాను, ప్రతిరోజు ఉచితంగా ఇవ్వడం కాదు, ఒక చేప ఇవ్వడం కాదు, చేపను పట్టించే విధానం నేర్పించగలిగితే, ఆ సహాయం చేస్తే శాశ్వతంగా 10 మందికి మీరు సహాయం చేసే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితికి నేను దోహదం చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు జిఎఫ్ఎస్టీ వండర్ఫుల్ వర్క్ చేశారు. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ప్రభుత్వం, జిఎఫ్ఎస్టీ లాంటి సంస్థలు, పారిశ్రామికవేత్తలు, ఎవరైతే ఇప్పుడిప్పుడు వచ్చే అప్కమింగ్ ఆంటర్ప్రెన్యూర్ స్టార్టప్ కంపెనీస్ అన్నీ కలిస్తే మనం వండర్ చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడే రాహుల్ గోదార్, ఆధార్ మారిగా గోదార్ తీసుకొచ్చారు. సక్సెస్ రేట్ వచ్చి 96% ఎక్యురసీ. ఆల్ ఎనిమల్స్ని మనం ఐడెంటిఫై చేయగలిగితే ఆటోమేటిక్గా ఎనిమల్ వారుగా, మనిషి వారుగా మనం ఎట్టయితే ప్లానింగ్ చేస్తున్నామో ఇప్పుడు ఎనిమల్ వారుగా మనం ప్లానింగ్ చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడే ఇంకొక పక్కన లైవ్ స్టాకిఫై సౌండ్ ఆఫ్ ది బర్డ్ చూస్తే యూ విల్ ఐడెంటిఫై 3 రోజుల దానికి రోగం వస్తుందా లేదా అని. ఇట్ ఈస్ పాసిబుల్. మీరు ఫోన్లో, మీరు యాప్లో చూస్తే మీ టెంపరేచర్ చెప్పే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు యాప్లో వచ్చేస్తున్నాయి, రేపు ఏమొస్తుందో తెలియదు నాకు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్. ఇప్పుడు ఒకప్పుడు మేము చిప్ పెడితే బాడీలో పెట్టాలని ఆలోచించాము. ఇప్పుడు వేరబుల్స్ బాడీలో పెట్టక్కర్లేదు, బాడీ మీద ఎక్కడ పెట్టుకున్నా వచ్చే పరిస్థితి వస్తున్నాయి, పారామీటర్స్ అన్నీ. కాబట్టి భవిష్యత్తులో ఇంకా ఇలాంటివి వస్తాయి. అయితే అతను చెప్పింది కొంచెం డబ్బులు ఎక్కువ చెప్పాడు. నేను కాదు, మీలాంటి వాళ్ళందరినీ స్టార్టప్ కంపెనీస్